నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మబద్ధంగా జీవితాన్ని గడిపితే సద్గతి లభిస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే ప్రతినిత్యం చాలామంది చాలా రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కూడా వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. మరి వాళ్ళ సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు త్రిభాషా మహాసహస్రావధాని, ప్రణవ పీఠాధిపతి, రచయిత, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. శ్రీకరి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. గర్భవతులు ఆలయానికి వెళ్ళకూడదు అంటారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. ఆది దంపతులకు ముందుగా నమస్కారం చేసుకుందాం. బృహస్పతి స్త్రీలకి సంబంధించిన కొన్ని నియమాలు చెప్పాడు. వాటికి బృహస్పతి స్మృతి అని పేరు. అందులో గర్భవతుల గురించి ఎందుకు చెప్పారంటే, సహజంగా ఈ ఆలయాల్లోకి వెళ్ళేటప్పుడు కొండ మెట్లు ఎక్కాలి. ఇప్పుడంటే ఓళ్ళల్లో అసలు మెట్లు కూడా లేనటువంటి ఆలయాలు వస్తున్నాయి, కానీ పూర్వకాలంలో ఎక్కువ భాగం ఆలయాలు కొండల మీద ఉండేవి. అవే కాకుండా కొన్ని చోట్ల కొండల మీద కాకుండా నేల మీద ఉన్న ఎత్తు ఎక్కాలి. గర్భవతులకి ఈ పైకి మెట్లు ఎక్కడము లేకపోతే కొండలు ఎక్కడం వల్ల అలసట వస్తుంది, కడుపులో ఉన్న శిశువుకి ప్రమాదం కలుగుతుంది. అందుకని శిశువులకి ప్రమాదం రాకుండా ఉండడం కోసం ముందుగా ఆయన 5వ నెల నుంచి దేవాలయ ప్రవేశం నిషేధం అన్నాడు. అదే కాకుండా గర్భస్థ శిశువులకి యంత్రప్రతిష్ఠ ఉన్న ఆలయంలో ఉన్న దేవుడి దృష్టి వల్ల కొన్ని నష్టాలు వస్తాయి. యంత్రానికి చాలా శక్తి ఉంటుంది. ఆలయంలో దేవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఆ విగ్రహం కింద కానీ లేక లింగం కింద కానీ ఒక యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. యంత్ర ప్రతిష్ఠ వల్లే దేవతలకి శక్తులు వస్తాయి. ఆ శక్తితో దేవతలు మనల్ని తొందరగా అనుగ్రహిస్తారు. యంత్ర ప్రతిష్ఠ ఎటువంటిది అంటే శరీరంలోకి చైతన్యాన్ని తెచ్చిపెట్టడం వంటిది. దేవతా విగ్రహంలోకి దేవతల యొక్క కళని ఆవాహన చేసే ఒక ప్రక్రియ ఉన్నది. ఆ ప్రక్రియ మనలాంటి వాళ్ళని తట్టుకుంటాం, కానీ గర్భంలో ఉన్న శిశువులు తట్టుకోలేరు. అటువంటి వాళ్ళకి అది ప్రమాదం. దానివల్ల కడుపులో ఉన్న శిశువుకి ఒక్కొక్కసారి మరణం కానీ దృష్టి దోషం కానీ అంగవైకల్యం కానీ వస్తాయి. అందువల్ల కూడా నాయనలారా, దేవాలయంలోకి 5వ నెల నుంచి ఇంక మీరు ప్రవేశించవద్దు, ఆడవాళ్ళని ప్రవేశించకుండా చూడండి గర్భవతుల్ని అని బృహస్పతి చెప్పాడు. బృహస్పతి 5 నుంచి వద్దన్నాడు. శుక్రాచార్యులు వారు మాత్రం 7వ మాసం నుంచి దేవాలయ ప్రవేశం నిషేధం అన్నాడు. అదే ఏ మెట్లు లేకుండా ఇంటి పక్కన గుడి ఉండి కేవలం ఇంట్లోంచి నడిచి వెళ్ళడం తేలికగా ఉంటే మాత్రం అటువంటి ఆలయంలో 7వ నెల 8వ నెల కూడా వెళ్ళొచ్చు. ఒక్క 9వ నెలలో మాత్రం ఆలయంలోకి వెళ్ళకూడదు, ప్రదక్షిణలు చేయకూడదు, ప్రత్యేకాచరణలు చేయకూడదు, గర్భవతులు కొబ్బరికాయలు మాత్రం కొట్టకూడదు. ఈ నియమాలన్నీ శుక్రాచార్యులు వారు బృహస్పతి వారు అందించారు. వీటినే వేదవ్యాసుల వారు అనేక పురాణాల్లో మనకి సార రూపంలో అందించారు. మరి ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి చైతన్య రాస్తున్నారు. భస్మం లేదా విభూది ధారణ విధి విధానాలు తెలియజేయండి అంటూ రాస్తున్నారు. ఉదయం పూట సూర్యుడు అస్తమించేలోపు విభూతిని ఏం చేయాలి? ఎడమ చేతిలో వేసుకుని అందులో కొంచెం నీళ్లు కలిపి లేపనం చెయ్యాలి. అలా నీళ్లు కలపగా వచ్చిన ఆ ముద్దకి సజల విభూతి అంటారు. దానిని ఇలా చేతిలోకి తీసుకుని 3 వేళ్లతోటి బాగా మర్దన చేసి ఆ 3 వేళ్లని నుదుటికి పెట్టుకుని రాసుకోవాలి. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ అని ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రం చదువుతూ కానీ లేదా ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాత్ అనే మంత్రపూర్వకంగా, మృత్యుంజయ మంత్రపూర్వకంగా కానీ ఈ విభూతిని నుదుట, వక్షస్థలము, బాహువుల యొక్క ప్రాంతము, వీటికి కేయూరాలు పెట్టుకునే స్థానం ఈ బాహువుల ప్రాంతం,
అలాగే చేతులు యొక్క మజిల్స్ దగ్గర, మళ్ళీ మిగతా మణికట్టుల దగ్గర, వీటి దగ్గర ధరించాలి. పొట్ట మీద కూడా ధరించాలి. సన్యాసులకైతే పాదాల దగ్గర, ఊరువుల దగ్గర ధరించవచ్చు. గృహస్థులకు మాత్రం బొడ్డు కంటే కింద భాగంలో, అంటే ఈ నాభికి కింద భాగంలో ఇక విభూతి ధరించకూడదు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఇలా తడిపిన విభూతి ధరించాలి. సజల విభూతిం విలేపయామి అని మనకి శివపురాణంలో ఒక శ్లోకం ఉన్నది. అనగా నీళ్లతో కలిపినటువంటి విభూతిని ధరిస్తున్నాను, పూసుకుంటున్నాను అని అర్థం. విలేపయామి అంటే పూసుకుంటున్నాను అని అర్థం. ఇక సూర్యుడు అస్తమించాక, చీకటి పడ్డాక మాత్రం శుష్క విభూతి అనగా నీళ్లు కలపకుండా పొడి విభూతినే ధరించాలి. సాధ్యమైనంత వరకు విభూతి ధారణ చేసేవారు ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రం, ప్రణవ పంచాక్షరిని ఉచ్చరిస్తూ కానీ, లేదా మృత్యుంజయ మహామంత్ర జపంతో కానీ, అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ అనే మంత్రంతో కానీ ధరిస్తే చాలా మంచిది. ఏమీ మంత్రం రాకపోయినా శివ 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 అంటూ విభూతి పెట్టుకోవాలి. విభూతి ధారణాదేవ రుద్రోభవత్యసంశయ అని శివపురాణంలో విద్యేశ్వర సంహితలో 12వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్పారు. అంటే ఏమిటి? విభూతి ధారణ చేసిన వాడు సాక్షాత్తు శివుడవుతాడు. ఇంతెందుకు, ఒకసారి మహానుభావుడు దుర్వాస మహర్షి స్వర్గానికి వెడుతూ దారిలో నరకం మీదుగా వెళ్ళాడు. నరకం దాటకుండా స్వర్గానికి ఎవరు వెళ్ళలేరు. అలాగే ఈయన కూడా నరకం నుంచి వెడుతూ ఉంటే నరకంలో బాబోయ్ చచ్చిపోతున్నాం అని కేకలు వినబడ్డాయి. ఏమిటానని చూశాడు. అక్కడ కుంభీపాకం అని ఒక నరకం ఉన్నది. అంటే ఇనప కొండల్లో నూనె పోసి ఆ నూనెలో పాపాత్ముల్ని సాయంకాలం చల్ల పుణుకులు, మైసూరు బజ్జీలు, పకోడీలు వేయించినట్టు అలా వేయిస్తున్నారట. అందులో వేగిపోయిన వాడిని మళ్ళీ పైకి తీయగానే వాడు మళ్ళీ యథాప్రకారంగా అయిపోతాడు. నరకంలో ఉన్న ఇబ్బంది అదే, చావడు. ఎందుకంటే చచ్చి ఎక్కడికి ఎడతాడు, యాతనా శరీరంలో ఉంటాడు, వాడికి మళ్ళీ చావు ఉండదు. కానీ బాధ ఉంటుంది. ఉడికిపోయి బాధపడుతున్న వాడిని కాసేపు ఉడకరిచ్చి మళ్ళీ మూకుడుతో పైకెత్తగానే వాడి శరీరం యథాప్రకారం అయిపోతుంది. మళ్ళీ వేయిస్తూ ఉంటారు. దాంతో వాళ్ళు చచ్చిపోతున్నాం, మాడిపోతున్నాం, భూలోకంలో మహాపాపాలు చేశాం, ఒక్కనాడు కూడా సన్మార్గంలో నడుచుకోలేదు, ఇప్పుడు మేము చచ్చాక ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా కుంభీపాకంలో శిక్షలు అనుభవిస్తున్నామని ఏడుస్తున్నారట. ఆ ఏడుపును చూచి ఈయన కూడా గజగజ వణికిపోయి ఇదేం శిక్షరా బాబు అనుకుని తలలా ఊపాడు. ఆయన నాకు మళ్ళీ గుండు చేయించుకున్నాడు. అప్పుడు విభూతి పెట్టుకున్నాడు. ఆయన ఇలా తలకై ఊపగానే ఆయన నుదుట ఉన్న భస్మం ఆ కొండంలో రాలింది. వెంటనే కుంభీపాక నరకం స్వర్గం అయిపోయింది. అందులో ఉన్న పాపాత్ములంతా హాయిగా దివ్య శరీరం ధరించి స్వర్గానికి వెళ్ళిపోవడం మొదలెట్టారు. దాంతో యమకింకరులు కంగారు పడి యముడి దగ్గరికి వెళ్ళి కుంభీపాకం కాస్త స్వర్గం అయిపోయింది, కారణం ఏమిటంటే అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూసి ఆహా దుర్వాస మహర్షి విభూతి పెట్టుకున్నాడు నుదుట, ఆయన తలల ఊపగానే ఆ నుదుటున్న భస్మం వచ్చి ఈ యమకొండంలో కుంభీపాకంలో పడింది. కుంభీపాకం స్వర్గం అయిపోయింది. నరకాన్ని కూడా స్వర్గంగా మార్చే మహత్తర శక్తి విభూతికి ఉంది. అందువల్ల తప్పక విభూతి ధరించిన వాడు శివుడితో సమానం. చచ్చే ముందు విభూతి ఉంటే వాడిని నా లోకానికి తీసుకురాకండి, సరాసరి స్వర్గానికి పంపండి అని యముడు ఆనతిచ్చాడు. ఈ కథ నేను చెప్పే కథ ఊరికి అల్లాటప్పా కథ కాదు. దేవీ భాగవతంలో భస్మధారణ 12వ స్కంధంలో ఉంటుంది. దేవీ భాగవతంలోని కథ. ఇలా ఎన్నో మహిమలు విభూతి గురించి శివపురాణంలో, భాగవతంలో, దేవీ భాగవతంలో చెప్పారు. కాబట్టి తప్పక మనందరం విభూతి ధారణ చేస్తే మరొకొన్న దోషాలు పోతాయి. మరి ఉత్తరం చూద్దామండి. కమలాకర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. దేవుడి గదిలో పూజా సామాగ్రిని ముందు రోజు రాత్రి శుభ్రం చేసుకోవచ్చా? దేవీ భాగవతంలోనే తృతీయ స్కంధంలో 3వ స్కంధంలో చెప్పారు. తెల్లవారితే పూజ అనగా ఈరోజు రాత్రికే పూజా సామాగ్రి సిద్ధం చేసుకోండి, పూజా మందిరం శుభ్రం చేసుకోండి, పువ్వులు మొదలైనటువంటివి మరీ వాడిపోతే తప్ప లేకపోతే అన్నీ కూడా రాత్రికి సిద్ధం చేసుకుని పొద్దున్నే పూజ ప్రారంభించుకోవచ్చు. అయినా పూజ మరి కాసేపట్లో ప్రారంభమవుతుంటే అప్పుడు తుడుచుకోవడం లేదా అప్పుడు కడుక్కోవడం మొదలెట్టకూడదు. ఉదాహరణకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయంటే అమావాస్య నాడే వీటిని శుద్ధం చేసుకోవాలి. ఏది పూజా మందిరం, పాత్రలు అన్నీ శుద్ధం చేసి అంటే కడిగి, ఆ తర్వాత పూజా సామగ్రి సిద్ధం చేసి అంటే పూజా మందిరం శుద్ధం అవ్వాలి, పూజా సామగ్రి సిద్ధం అవ్వాలి, అప్పుడు పూజ చేయండి అని చెప్పారు.
కాబట్టి ఎప్పుడైనా సరే తెల్లవారితే పూజ అనగా ముందు రోజు మాత్రమే రాత్రి హాయిగా వాటన్నిటిని శుభ్రం చేసుకుని పూజకి సంసిద్ధం చేసుకుని పూజ చేసుకోవడం మంచి పద్ధతి. ఇది శాస్త్రీయం. ఇదే మనకి మంత్రశాస్త్రమైన వామకేశ్వర తంత్రంలో కూడా శివుడు పార్వతికి చెప్పాడు. కాబట్టి నిశ్చింతగా ఎవరైనా సరే ముందు రోజునే ఈ పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. మరి ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుంచి రేవతి రాస్తున్నారు. పెళ్లిలో ఎవరు ముందు జీలకర్ర పెడతారో వారి మాటే చెల్లుతుందా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వారి వారి పూర్వజన్మ కర్మల్ని బట్టి, జాతకాల యొక్క కలయికని బట్టి, అనేక సుకృత దుష్కృతాలను బట్టి జీవితాలు నడుస్తూ ఉంటాయి. ఒక్కోసారి కర్మయోగం బాగులేకపోతే ఎంత గొప్పవాడైనా జీలకర్ర బెల్లం భార్య నెత్తి మీద ముందు పెట్టాడు కదా అని భర్త మాట ఏం చల్లుతున్నారు ఒక్కర్లా, భార్య పెట్టింది కదా అని లేక భార్య మాట చల్లుతున్నారు కోవడానికి ఏమీ లేదు. ఆ జీలకర్ర బెల్లం పెట్టడం సుముహూర్తం, అది సక్రమంగా జరిగితే సాధ్యమైనంత వరకు జీవితాన్ని చక్కదిద్దుతుంది. కానీ చక్కదిద్దే బాధ్యత కేవలం అదే కాకుండా ఏమేమి వాళ్ళ జీవితాలు నడుపుతాయంటే, ఒకటి వారి పూర్వజన్మ సుకృత దుష్కృతాలు, పూర్వజన్మలో చేసుకున్న మంచి చెడ్డలను బట్టి ఈ జన్మలో మంచి భర్త మంచి భార్య లభిస్తారు. పూర్వజన్మలో సరైన నోము లేకపోతే ఈ జన్మలో మనం ఎంత గింజుకున్నా సరైన భార్యో సరైన భర్తో లభించరు. ఏమిటండి, ఎంతోమంది మహానుభావులు దీవించిన పెళ్ళిళ్ళు కూడా పెటాకులు ఎదుగైపోతున్నాయి వాళ్ళ. అంటే ఈ కర్మను ఎవరూ తప్పించలేదంతే. ఇదిగో నువ్వేమో ఇలాంటి సంబంధం చూసావు, లేక మా నాన్న ఇలాంటి సంబంధం చూశాడు అని ఏ భార్య లేక భర్త ఒకరినొకరు దెప్పుకోవడం, ఇతరులను దెప్పడం అనవసరం. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. తాము చేసిన పాపపుణ్యములు మంచి చెడ్డల్ని ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులు సంబంధం చూడడం అనేది వాళ్ళ కర్తవ్యం కాబట్టి చూడటమే, కానీ చూసేవాడు పైవాడు ఉన్నాడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఈ జీలకర్ర బెల్లం ముందు పెట్టడం వల్ల వీరి మాటే చెల్లుతుందని అనుకోవద్దు అని నేను చెప్పిన మాట కదా. నేనేం చెప్పినా శాస్త్ర ప్రమాణంగా చెబుతున్నాను. ఇది మంత్రశాస్త్రంలో శివుడు పార్వతితో చెప్పిన మాట. జీలకర్ర బెల్లం సక్రమంగా పెడితే వచ్చే లాభం ఏమిటంటే దాంపత్యం విడిపోదు. ఈ జీలకర్ర బెల్లం ఉదాహరణకి 4:32కు సుముహూర్తం అనుకుందాం. ఆ సుముహూర్తంలో భార్యాభర్తలు కనుక ఒకరి నెత్తి మీద ఒకరు జీలకర్ర బెల్లం పెడితే ఆ దాంపత్యాన్ని విడదీయడం ఎవడి వల్ల కాదు. వీళ్ళు కోర్టుకు వెళ్ళి విడిపోదాం అనుకున్నా మళ్ళీ తెలియకుండానే వీళ్ళు కలిసిపోతారు. ఆ ముహూర్తం సక్రమంగా పాటించకపోతే మాత్రం కలిసి ఉంటారో లేదో ఖచ్చితంగా చెప్పలేం. ఆ కలిసి ఉండడం కోసమే తప్ప ఒకరు మరొకరి మీద పెత్తనం చెలాయించడం కోసం మాత్రం జీలకర్ర బెల్లం కాదు. జీలకర్ర బెల్లం యొక్క ఉద్దేశం భార్యాభర్తలిద్దరూ కలిసి ఉండుట, విడిపోకుండా ఉండుట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మానవ మాత్రులం కనుక ఏదో తగాదా పడకుండా ఉండడం కోసమే తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం చెలాయించడం కోసం మాత్రం జీలకర్ర బెల్లం కాదు. అసలు అన్నిటికంటే గొప్ప విషయం చెప్పనా, మామగారు సక్రమంగా ఉంటే ఏ కొడుకు కోడలైనా సుఖంగా ఉంటారు. కొడుకు మీద పెత్తనం, కోడల మీద పెత్తనం ఈ రెండూ పెట్టకూడదని మనకి స్వయంగా అధ్యాత్మరామాయణం చెబుతున్న మాట. కాబట్టి జీలకర్ర బెల్లం మనకు కావలసింది ఒకరు కలిసి ఉండేలా చేయడానికి తప్ప పెత్తనం కోసం కాదని గ్రహించాలి. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శశిరేఖ రాస్తున్నారు. మైల అంటూ లేని వస్తువులు ఏవి, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నీరు ఒక గ్లాస్తో పట్టుకొచ్చి, ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆయనకి తల్లిపోయింది, మైలలో ఉన్నాడు. అప్పుడు ఆయన తన చేతితో ఒక గ్లాసు నీళ్లు పట్టుకొచ్చి నీకు ఇస్తే ఇప్పుడు ఆ మైలు దానికి ఉంటుంది. అదే నదికి లేక నూతికి చెరువుకి మైలు ఉండదు. అలాగే పాత్రలకు కూడా పాత్ర అలా నేల మీద పెట్టేసి ఒక్క చుక్క నీళ్లు చల్లితే వాటికి మైల అంటూ ఉండదు. ఫలాలకి మైల అంటూ ఉండదు. విభూతికి కుంకుమకి పసుపుకి మైల అంటూ ఇలాంటివి ఏమి ఉండవు. అంటే అశుద్ధి ఉండదు వాటికి. వండిన అన్న పదార్థాలకు ఉంటుంది, వండని వాటికి ఉండదు. అందుకే ఇప్పుడు పప్పు బియ్యం లాంటి వాళ్ళు కొట్లో మైలు వాళ్ళు అమ్మినా ఒకటే, లేకపోతే ఇంకోటి అమ్మినా ఒకటి, దానికి ఏం అశుద్ధి లేదు. ఒక్క వండిన అన్నమునకు మాత్రమే అశుచి వస్తుంది. కనుక మైలతో ఉన్నటువంటి వాడు వండినటువంటి అన్నమును మాత్రం మనం సేకరించరాదు. తర్వాత దేని మీదైనా ఆవు పేడ కానీ లేదా విభూతి కానీ లేదా గంగా వంటి నదుల యొక్క నీళ్లు కానీ జల్లితే ఆ వస్తువు శుద్ధి అయిపోతుంది. శుద్ధి అయిపోయిన వస్తువుకి మైలు ఉండదు. బట్టలకు మాత్రం తప్పక మైలు ఉంటుంది. మైలుతో ఉన్నటువంటి వాడిని ముట్టుకున్నప్పుడు ఈ బట్ట విప్పి దాన్ని తడిపి ఆరేస్తేనే దానికి మళ్ళీ శుద్ధి అవుతుంది. ఇవి సాధారణ నియమాలు. మరి ఉత్తరం చూద్దామండి. శేఖర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు.
అక్షతలు చల్లటంలో పరమార్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అక్షతలకి మంగళస్వరూపాలని పేరు. అందుకే అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ స్థండులాన్ శుభాన్ అని వాటికి ఒక పెద్ద శ్లోకాలు ఉన్నాయి. అక్షతలు క్షతముల నుంచి కాపాడనవి. జీవితంలో ప్రతి వ్యక్తికి తాను చేసిన పాపం వల్ల ఏదో ఒక కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని గాయము అంటాం, బాధ అంటాం. ఈ బాధ రాకుండా కాపాడేదానికి అక్షతలు అని పేరు. అసలు మంత్రశాస్త్రం చెబుతున్నది ఏమిటంటే, జీవి ఏదో ఒక బాధ అనుభవించకుండా ఉండడు. పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా, జన్మమెత్తిన దగ్గర నుంచి మరణించేదాకా నిరంతరం దుఃఖంతో ఉంటాడు. దుఃఖం లేకుండా ఉన్న క్షణాలు తక్కువగా ఉంటాయి, దుఃఖం ఉన్నవి ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకు చూడండి, బాగా కాఫీ అంటే ఇష్టం ఒక ఆయనకి, రుచిగా ఉందని కాఫీ తాగాడు. వేడివేడి కాఫీ గుటుక్కుని తాగితే గొంతుకు రెప్పెడితే ఆ మధురమైన కాఫీ ఆమెంది వీడికి బాధ కలిగించింది. రుచిగా ఉందని 2 మామిడి పళ్ళు తింటే కడుపు గొడగొళ్ళాడింది. అప్పుడు ఏమైంది? ఈ రుచి కాస్త దుఃఖం అవుతోంది. కాబట్టి ఆహారము, వస్త్రాలు, వస్తువులు ఇవన్నీ మనిషికి తాత్కాలికంగా సుఖమిచ్చి తర్వాత దుఃఖం ఇస్తున్నాయి. ఈ దుఃఖాల నుంచి బయట పారవేసేందుకోసం దేవతలంతా కలిసి ఒకప్పుడు బ్రహ్మదేవుడిని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు అక్షతలను సృష్టించి ఇవి నిరంతరం అర్చన చేసి వాటిని మన శిరస్సు మీద జల్లుకున్నా లేక బ్రహ్మల చేత జల్లించుకున్నా, బ్రహ్మ అంటే పురోహితుడు అని అర్థం అన్నమాట. ఉదాహరణకి గుళ్ళో ఇప్పుడు ఏ విఘ్నేశ్వర స్వామికో లేక దత్తాత్రేయుడికో మీబోటి వాళ్ళు అర్చన చేయించుకున్నాక అర్చన చేసేటప్పుడు అక్షతలు వాడాలి. అక్కడ ఈ అక్షతలు స్వామి దగ్గర ఉంచి మళ్ళీ ఆ అక్షతలు ఆయన పాదాక్షతలు తీసుకుని మన శిరస్సు మీద మనం జల్లించుకుంటే మనకి ఈ గాయాలు, ఈ బాధలు చాలా వరకు తొలగుతాయి. సంపూర్ణంగా తొలగించే శక్తి ఈ సృష్టిలో దేనికి లేదు. కాకపోతే రోజుకి 100 బాధలు పొందవలసిన చోట 1-2 బాధలు పొంది మిగతా 98 బాధల నుంచి విముక్తి పొందుతాం. మందు ఎటువంటిది? ఒక్కసారి సంపూర్ణ ఆరోగ్యవంతుడు చేయదు, కానీ ముందు రోగం తగ్గిస్తే చాలు కదా. అలాంటి ఔషధం అవుతుంది. కాబట్టి అక్షతల వల్ల లాభం ఏమిటంటే, మనకున్న జీవితంలో వచ్చే అనేక బాధలని తొలగించి పరిహారం చేసి సుఖాన్ని ఇచ్చునవి. కాబట్టి అక్షతలను ముందు ఏం చేయాలంటే మనం దేవతల పూజకి వినియోగించాలి. ఆ తర్వాత దేవతల పాదాల నుంచి లేక శిరస్సు నుంచి తీసుకుని మన శిరస్సు మీద జల్లుకోవాలి. తద్వారా మన జీవితంలో వచ్చే దుఃఖాలకి ఉపశమనం కలుగుతుంది. పూర్తిగా పోతుందల్లా ఉపశమనము, కొంతవరకు బాధ తొలగుతుంది. అలా తొలగించే వాటిని మాత్రమే అక్షతలు అంటారు. ఈ అక్షతలు తెల్లనివి వాడచ్చు, పసుపచ్చ అక్షతలు వాడచ్చు, కుంకుమ కలిపినటువంటి వాటిని వాడచ్చు. శ్వేతాక్షతలు అంటే బియ్యం డైరెక్ట్గా పట్టుకొచ్చేస్తే వాటిని ఏమంటాం మనం? శ్వేతాక్షతలు. అవి పితృదేవతలకి ఇష్టం, గణపతికి కూడా ఇష్టం, శివ పూజకు కూడా చాలా ఇష్టం అవి. కాబట్టి శ్వేతాక్షతలు వాడచ్చు. ఇంకా హరిద్రాక్షతలు అంటే పసుపు కలిపితే హరిద్రాక్షతలు. ఇవి విష్ణు పూజకి, లక్ష్మీ పూజకి చాలా ఇష్టం. అమ్మవారి పూజలకి రక్తాక్షతలు అంటే ఎర్రగా ఉన్న అక్షతలు, కుంకుమ మొదలైనటువంటి వాటిని కలిపి అందులో కొంచెం నెయ్యి కూడా కలపచ్చు, సుగంధ ద్రవ్యాలు కలపచ్చు. ఈ అక్షతలతో అమ్మని పూజించి అవి కనుక మన శిరస్సు మీద వేసుకుంటే కేవలం దుఃఖాలు తొలగడమే కాదు, పదవులు సంపదలు కూడా వస్తాయి. ఈ 3 విధాల అక్షతలు మాత్రమే వాడాలి. అక్షతలు 3 రకాలు ఏమేంటి? 1 శ్వేతాక్షతలు, 2 హరిద్రాక్షతలు. హరిద్ర అంటే ఏమిటి అర్థం? పసుపు. పసుపు కలిపినటువంటి అక్షతలు హరిద్రాక్షతలు, కుంకుమ కలిపిన అక్షతలు రక్తాక్షతలు. ఈ 3 రకాల అక్షతలు కూడా మనుషులకు శుభమే ఇస్తాయి. ఒక్క పితృదేవతలకి అంటే తద్దినాల్లో, శ్రాద్ధాల్లో మాత్రం హరిద్రాక్షతలు, ఈ రక్తాక్షతలు వాడకూడదు. కేవలం తెల్లని బియ్యం మాత్రమే వాడాలి. శ్వేతాక్షతలు మాత్రమే, తండులాలు మాత్రమే వాడాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.